ఇక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు జనం చుక్కలు చూపిస్తున్నారు. హామీలను ఎగ్గొట్టి ఎన్నికలు రాగానే ఊర్లలోకి ఎందుకు వస్తున్నారని ఊరి పొలిమేరలను దాటే వరకు తరిమి కొడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేటలో డబ్బులు పంచేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకుడు హేమంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారు స్థానికులు. గ్రామంలో ఎవరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయకుండా తమ కష్ట సుఖాలను పట్టించుకోకుండా ఇప్పుడెందుకు వచ్చామని స్థానికులు నిలదీశారు. అయితే ఓట్లు రాగానే గుర్తుకు వచ్చామని నిలదీశారు బాబురావుపేట గ్రామస్తులు. దీంతో చేసేదేమీ లేక అక్కడి నుంచి కాంగ్రెస్ నేత హేమంత్ రెడ్డి వెళ్లిపోయాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ఉమేష్, ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అయితే కాంగ్రెస్ నేతలకు జనం చుక్కలు చూపిస్తున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, గుడ్ ఆఫ్టర్నూన్. మంచిర్యాల జిల్లాలో రేపు జరిగే 3వ విడత ఎన్నికల పోలింగ్ కోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు చెన్నూరు నియోజకవర్గంలోని మందమరి, అలాగే భీమారం, జైపూరు, చెన్నూరు, కోటపల్లి మండలాల్లో 3వ విడత పోలింగ్ ఏదైతే దానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. చెన్నూరు ఏదైతే మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో ప్రలోభాలకు కాంగ్రెస్ నాయకులు తెరలేపారని చెప్పవచ్చు. ప్రధానంగా చెన్నూరు మండలం బావురావుపేట గ్రామంలో ఏదైతే డబ్బులు పంచేందుకు వచ్చిన కాంగ్రెస్ నాయకుల నుంచి హేమంత్ రెడ్డిని ఊరు నుంచి గ్రామస్తులు తరిమేసిన ఘటన సంచలనం ఏదైతే జిల్లాలో కలిగించిందని చెప్పవచ్చు. ప్రధానంగా గ్రామంలో ఎవరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని, అలాగే ఏనాడు కూడా తమ గ్రామాన్ని పట్టించుకోకుండా ఈ రోజు రేపటి గ్రామ పంచాయతీ ఓట్లకు సంబంధించి ఓట్లు అడగడానికి ఈ రోజు మా గ్రామం గుర్తొచ్చిందా అంటూ అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకుడిని గ్రామస్తులు నిలదీశారు. తమ గ్రామ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఎవరు కూడా ఆ కాంగ్రెస్ నాయకులు తమ గ్రామంలోకి రావద్దంటూ కూడా ఏదైతే కాంగ్రెస్ నాయకుడు హేమంత్ రెడ్డిని వాళ్ళంతా కూడా నిలదీసే పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఓవైపు రేపటి పోలింగ్ సంబంధించి ఎలాగైనా గెలవాలనే ఈ కాంగ్రెస్ నాయకులు అనేక ప్రలోభాలకు తెరలేపారని చెప్పవచ్చు. ప్రధానంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అక్రమాలకు పాల్పడుతున్నారని బహిరంగంగా గ్రామస్తులే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఎక్కడ కూడా ఎన్నికల నిబంధనలు పాటించకుండా ఎన్నికల ఉల్లంఘనలకు పలు చోట్ల కూడా పాల్పడుతున్నారు. తాజాగా నిన్న సాయంత్రం కూడా చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలం షెట్పల్లిలో శ్రీనివాస్ గౌడ్ అనే బీఆర్ఎస్ నాయకుడిని అతను ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొంటున్నాడనే నేపథ్యంతో ఇద్దరు కాంగ్రెస్ నాయకులు కత్తులతో దాడి చేసిన ఘటన కూడా కలకలం సృష్టించింది. అయితే చాకచక్యంగా శ్రీనివాస్ గౌడ్ తప్పించుకోవడంతో స్వల్ప గాయాలయ్యాయని చెప్పవచ్చు. అదనంగా మొత్తంగా కూడా రేపటి పోలింగ్ కోసము ఓవైపు ప్రలోభాలకు తెరలేపడం కాంగ్రెస్ నాయకులు, మరోవైపు యథేచ్ఛంగా ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడుతుండడం పట్ల కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా కూడా తీవ్రంగా ఆబ్జెక్షన్ చెప్పే పరిస్థితి నెలకొన్నది. ప్రధానంగా అటు ఎన్నికల కమిషన్ కూడా దృష్టి సారించాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. సంజన. ఆల్ రైట్ ఉమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.